దైవ గ్రంథంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఇందులో చాలా మాటలు మనకు కనపడతాయి. అయితే కొన్నిటిని మనం ఆలోచన చేద్దాం ఈ సాయంకాల వేళ. అపోస్తులైన పేతురు ప్రభువును వెంబడించినటువంటి పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ఏ ప్రవచనమును కూడా తన ఊహను బట్టి కాదు, దేన్ని బట్టి కలుగుతుందన్నాడు? పరిశుద్ధాత్మను బట్టి ప్రేరేపింపబడిన వారై దేవుని యొక్క మాటలు ఆనాడు వారు పలికి గ్రంథస్థం చేయబడినటువంటి మాటలుగా నేడు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మనం గమనించినటువంటి మాట ఏంటంటే, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను అంటూ వారిని రేపుచున్నాను అని 2వ వచనంలో అంటూ తర్వాత ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. ప్రభువు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు, అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. 40 దినాలు అనేకులకు అగుపడి లేక కనబడి అనే మాట మనం చూస్తాం దైవ గ్రంథంలో. కనబడిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవదూతలు ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించిన సాక్ష్యం మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో. ఆయన ఏ రీతిగా వెలుచున్నాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని చెప్పినట్లుగా అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. ఆ మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రత్యక్షత, సంఘము కొరకైన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతను గూర్చిన వివరము ఇక్కడ 2 నిలిచిన వ్యక్తులు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ప్రభువును గూర్చిన సాక్ష్యం, తిరిగి
ఏ రీతిగా అయితే మన మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన సాక్ష్యం మనం చూస్తాం. అలాగైతే అపోస్తలుడైన పేతురు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువును గూర్చినటువంటి సంగతులు ఎన్నో సంగతులు రాసినట్లుగా మనం చూస్తూ వచ్చాం. మొదటి పత్రికలోను ఈ రెండవ పత్రికలోను. ఈ రెండవ పత్రికలో చివరి అధ్యాయమైనటువంటి 3వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడను గురించిన సత్యాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కొందరేమో ఈ రాకడను గురించినటువంటి సంగతిని ఏం చేస్తున్నారు, బలహీనపరిచే విధంగా మాట్లాడుచున్నారు అని అపోస్తలుడైన పేతురు చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అది 3వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. అంత్యదినముల్లో అపహాస్యకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను అని 4వ వచనంలో మనం చూస్తాం. ఎవరు వీరంటే అపహాస్యకులు. ఎవరు వీరంటే దురాశల చొప్పున నడుచుకొను దురాశపరులు అని మనం చూస్తున్నాం. వీళ్ళను బట్టి మనం ఆలోచన చేస్తే విశ్వాసులు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి లేక విశ్వాసులు బలహీనపడిపోయే ప్రమాదం ఉందని మనం గత దినాల్లో నేర్చుకున్నాం. ఈ బలహీనత మనకు సరిపోయినది కాదు. ఎందుకంటే క్రీస్తునందున్న మనము స్థిరులంగా నిలవాలని ప్రభువు లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి మనల్ని పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించాలని దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నాం. అంతేకాకుండా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలని ఆశించాం. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదని ఎరిగిన వారంగా ఆ ఉద్దేశంతోనే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని పిలుపును బట్టి దేవుని సన్నిధానం మనం కలిగి ఉన్నాం. అలాగైతే మన యొక్క స్థితి లేక స్టేటస్, హోదా ప్రభువైన యేసుక్రీస్తులో ఎలాగుండాలి అన్నది మనం స్థిరపరచుకోవాలి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఆ ప్రలోభాలకు లొంగిపోయే స్థితి ఒక విశ్వాసి కలిగి ఉండకూడదు. ఆ ప్రలోభాలకు లొంగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, నష్టపోతాం. ఆనాడు జరిగినటువంటి పరిస్థితి అదే. మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వ యొక్క పరిస్థితిని మనం చూస్తాం. వారు మీరు దేవతల వలె అవుతారు అని ఆ యొక్క అపవాది వారితో పలికినప్పుడు వారు మేము ఎందుకు ఈ పండ్లు తినకూడదు అన్నట్లుగా తిని వారు పాపం చేశారు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దైవగ్రంథం బైబిల్లో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం. ఏదేమైనా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమం ఇది పాపమని మనం చూస్తూ వచ్చాం. అలా అయితే పాపాన్ని ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే బలహీనపరచబడినప్పుడు. బలహీనపరిస్తే మనం బలహీనపడిపోయేలాగా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా అపోస్తలుడైన పేతురు హెచ్చరిస్తున్నట్లుగా నాడు తన సహోదరులను మనం ఈ 3వ అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. అందుకే 4వ వచనం ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయనంటూ పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకుని. వాళ్ళు ఎలా చెప్తారంట, సృష్టి ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుంచి అలాగే నిలిచి ఉంది. ఎలాగుంది, శీతోష్ణ స్థితులు లేక వాతావరణం ఇదంతా కూడా యథావిధిగానే ఉంది. ఏమాత్రము చేంజ్నెస్ అంటే మార్పులు లేవు అనే విషయాన్ని బలహీనపరిచేవారు చెప్తారు. అలాగే అపవాది కూడా ఆనాడు ఆదాము అవ్వలకు బలహీనపరిచేటటువంటి ఆ స్థితిని వారికి వివరించినప్పుడు వారు బలహీనపడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పళ్ళు వారు తినాన నిశ్చయముగా మీరు చచ్చదని దేవదేవుడు వారితో చెప్పినట్లుగా వారు ఏమయ్యారు, చచ్చిపోయారు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో వారు ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మనం ఈ బలహీనతను బట్టి
ఈ బలహీనపరిచే మాటలను బట్టి మనం ఎంత మాత్రం పరచబడి ఉండకూడదు అన్నట్లుగా అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘములతో చెప్పుచున్నట్లుగా మనము గ్రహించగలం. సరే, 5వ వచనంలో అంటాడు, ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరిచిపోయే స్థితి. వారు ఎవరు? దేవుని యొక్క ఆలోచనలు దారి మళ్లించేవారు. వారే దురాశాపరులని మనం చూస్తున్నాం. స్వకీయ దురాశాపరులని మనం చూస్తున్నాం. అంటే బలహీనపరిచేవారు. ఎక్కడుంటారు వారు? మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ టైంలో? మన మధ్యలోనే ఉంటారు. ఎక్కడో ఉండరు వారు, మన మధ్యలోనే ఉంటారు. ఈ మధ్య మనం రావడం చాలా తక్కువ అయింది, జనాభా కదా, కూడికలకు చాలా తక్కువ అయిపోయింది. జనాలు కనిపించడం లేదు. కారణం ఏమైందో మనకు తెలియదు. కానీ ఒక విధంగా మనము దేవుని వాక్యం చేత బలపరచబడాలి. కానీ పరచబడేటటువంటి ఆ మాటను బట్టి మనం ఈ లోకంలో బలహీనపడిపోకూడదు. బలహీనపడుతున్నామంటే అపవాది ఏమవుతాడు? వాడు బలపడి మన మీద పెత్తనం చెలాయిస్తాడు. మన మీద పెత్తనం చెలాయిస్తే వానికి లోబడి రకరకాల ఆలోచనలు కలిగి దేవునికి దూరస్థులంగా ఉంటాం. దేవుని యొక్క రాకడ ఫస్ట్ ఎలాగుందో, మొదట ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పి బలహీనపరిచేవారు లేకపోలేదు. కనుక ఆ బలహీనపరిచే స్థితిని మనం మొదటగా దూరపరచుకోవాలి. తర్వాత అన్నాడు, ఈ భూమి ఆరంభంలో నీళ్ళ నుండి కలిగను అంటూ ఆ నీళ్ళ వలన భూమి కలిగింది. ఈ భూమి అనగా లోకాన్ని, అంటే భూమిలో ఎవరున్నారు? లోకం ఉంది. లోకం అంటే మనుషులు. అలా అయితే ఈ లోకం ఒకసారి ఏమైంది? నోవహు దినాల్లో కప్పిపెట్టబడింది, నాశనం చేయబడింది అని చెప్తూ, అలాగే ఈ భూమి అదేవిధంగా అంటాడు 7వ వచనంలో, అగ్ని కొరకు నిలువ చేయబడినది అన్నాడు. ఇదేమైపోతుందంట? అగ్ని చేత. అందుకే ఇప్పుడు మనం చదువుకున్నాం వేండ్రముతో అన్నాడు. చూడండి, అది 10వ వచనంలో మనం చూస్తాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. కృత్యములు అంటే మనం చేసుకున్న వాటిని అవన్నీ కూడా కాలిపోతాయన్నాడు. అమెరికాలో చూసాం కదా, కాలిఫోర్నియాలో కట్టుకున్నవన్నీ కృత్యములు కదా. అవన్నీ ఎంత సౌందర్యంగా కట్టుకున్నారో, ఎంత అందంగా అలంకరించుకొని ఆ ఇళ్ళను నిర్మించుకున్నారో మనందరం చూసాం. అంత సౌందర్యవంతమైనటువంటి ఇళ్ళన్నీ ఏమైపోయాయి? కాలి బూడిదైపోయాయి. అలా అయితే ఇవన్నీ నిలిచేవి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అలా అయితే మనం కూడా నిలిచేవారం కాదు. ఇది శాశ్వతమైనది కాదు. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. మనకు పర్మనెంట్ ప్లేస్ ఎక్కడుంది? మన పౌరస్థితి పరమందు ఉన్నది అని అపోస్తలుడైన పేతురు అంటాడు, పౌలు అంటాడు. అలా అయితే మన పౌరస్థితి పరమందున మన ప్రభువు దగ్గర దాచబడి ఉన్నది అని మనం దైవ గ్రంథంలో గమనించగలం. ఇక్కడ ఈ యొక్క రాకడ గురించినటువంటి మాటలే అపోస్తలుడైన పేతురు 8వ వచనం నుంచి 13వ వచనం వరకు వ్రాసినట్లుగా మనం చూస్తాం. ప్రభు యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పేతురు పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆలస్యం దేనికి అని మనం చూస్తే ఒక మాట చెప్పాడు, అందరూ నశింపవల్లని చేంపక అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు అన్నాడు కదా. 9వ వచనం చదువుకుంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అన్నాడు. అందరికీ సువార్త ప్రకటించబడాలి. అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందాలి.
ఉన్న మనసు ఏంటి? ఉన్న మనసు ఏమిటి? లోకంలో ఉన్నటువంటి మనసు ఏమిటి అని మనం చూస్తే అది అపవాది పెట్టినటువంటి మనస్సు కదా. అపవాది చేత తనకు ఏర్పాటు చేయబడినటువంటి నిత్య అగ్నిగుండానికి మనల్ని అందరినీ లాగాలని వాడు చూశాడు కదా. ఆ మనసు కొందరు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారందరూ ఆ మనస్సు కలిగి ఉన్నారు. అపవాదితో పాటి వారందరూ కూడా నిత్య నరకాగ్నునానికి పాలు కాబోతున్నారు. అలాంటి నిత్య నరకాగ్నునం పాలు కాకుండా ఉండాలని దేవుని యొక్క ప్రేమ ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. అందుకే ఆయన ఆలస్యం అని మనం చూస్తున్నాం. ఆయన యొక్క రాకడ ఎందుకు ఆలస్యం చేయబడుతుందని అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడంటే అందరూ మారు మనస్సు పొందాలి. అలా అయితే సువార్త అంతటా ప్రకటించబడాలి కదా. అది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యతగా మనం చూస్తాం. ఎందుకంటే ఆనాడు అపోస్తలులకు ప్రభువైన క్రీస్తుల వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారు బాప్తిస్మం పొంది రక్షింపబడుదురు అన్న మాట మనం చూస్తాం. అలా అయితే మనందరి యొక్క బాధ్యత సువార్త పని అని మనం గమనిస్తూ ఉన్నాం. సువార్త చేయుట, క్రీస్తును గూర్చినటువంటి వార్త ప్రకటించవలసిన బాధ్యత, ఆ భారం ఆనాడు పౌలు మీద మాత్రము కాదు కానీ మనందరి మీద అది ఉంచాడు. ఈ భారం ఎలాగూ మనం తీర్చుకోవాలంటే ఒకరు ప్రార్థన వల్లైనా తీర్చుకోవచ్చు, తర్వాత దేవుని వాక్యం చెప్పుట వల్లైనా తీర్చుకోవచ్చు, ఇతరులకు పరిచర్య చేయటం వల్లైనా తీర్చుకోవచ్చు. ఇలాంటి రకరకాలుగా వారికి సువార్తను ప్రకటించే దిశలో మనం ముందుకు సాగచ్చు. నేను చేయలేని వృద్ధులు అంటారు, వారు ప్రార్థన చేయొచ్చు ఇంటి దగ్గర ఉండి. సువార్త ప్రకటించబడినట్లు అనేక మంది సేవకులను లేపి వారి ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారి యొద్దకు పంపబడి సువార్త ప్రకటించినట్లుగా వారు భారంగా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ఫలితాన్ని పొందుకుంటారు. అలా అయితే బోధించేవారు లేక సువార్త ప్రకటించేవారు వారి ద్వారా కూడా పని జరుగుతుంది. పరిచర్య చేయడం ద్వారా కూడా ప్రభునందు విశ్వాసం ఇస్తారు. వారి యందు ప్రేమ చూపడం ద్వారా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నాం. మనలో ప్రభువు ప్రేమ వారికి కనిపించేలా సేవ చేయుట, అప్పుడే వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందగలరు. అందుకే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క రాకడకు ఆలస్యం ఏంటంటే అందరూ మారు మనస్సు పొందాలి. ఇక్కడ ఒక మాట లోకంలో ఉంది, ఆలస్యం అమృతం విషం అవుతుందా? నిజమేనా? సరే, లోకంలో ఆ సామెత ఉంది, కానీ మనకు తగినటువంటి ఒక మాట ఏంటంటే ప్రభు యొక్క రాకడ ఆలస్యం అది ఏంటి? ఇది అమృతమే కదా. అమృతమా? అమృతం అంటే మీరు ఏదో ఆలోచన చేస్తారా? ఏదో ఆనాడు దేవతలు అనబడేవారు అంటే అవి ఊరకట్లా చెప్పబడినవి, కానీ అదంతా ఒట్టి మాటలు. ఏదో సముద్రాన్ని చిలికితే అమృతం వచ్చిందని, అది తాగితే దీర్ఘకాలం బ్రతుకుతారని కొన్ని కథలు రూపంలో వ్రాయబడిన సంగతులు మనకు తెలుసు. అవన్నీ వట్టివి. అమృతం అంటే మృతము కానిది, ఎవరు నశించాలి అని ఆయనకి ఇష్టం లేదు, ఎవరు చనిపోకూడదు, నిత్య నరకాగ్నునానికి వెళ్ళకూడదు. ఆయన ఆలస్యం అమృతానికి కారణం. అర్థమవుతుందా? అలా అయితే ఎవరు మృతము కాకూడదని, ప్రతి ఒక్కరూ అమృతులై ఉండాలి అని, అంటే నశించిపోకుండా దేవుని యొక్క రాజ్యంలో దేవునితో కూడా శాశ్వతంగా ఉండాలని ఆయన యొక్క రాకడకు ఆలస్యమని అపోస్తలుడైన పేతురు ఈ పత్రికలో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనంలో అంటాడు, ఒక మాట చెప్తాడు. ఏమన్నాడు? ఒక సంగతి మరిచిపోకుడి. ఏంటి ఆ మాట అంటే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి అన్నాడు.
ఎలా ఉన్నాయంట? ఒక దినము 1000 సంవత్సరాలు. అలాగే ఒక దినం, అలాగే 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి అంటాడు. అలా అయితే మనం ఈరోజు వస్తాడో రేపు వస్తాడో అన్నట్లుగా లెక్కలు వేసుకుంటున్నాం. లేక 10 సంవత్సరాలకు వస్తాడో, 13 సంవత్సరాలకు వస్తాడో, లేక 23 సంవత్సరాలకు వస్తాడో, ఇలాగ లెక్కలు వేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అంజూరపు చెట్టు అది చిగిరించిన తర్వాత ఏమవుతుంది? ప్రభువు యొక్క రాకడ దగ్గరగా ఉంది, ఇదిగో తలుపు దగ్గరనే ఆయన నిలిచి ఉన్నాడు అన్న మాట మనం చదువుకుంటాం కదా. అలా అయితే అంజూరపు చెట్టు ఏంటో మనం చూసాం. ఏంటది? ఇజ్రాయేలీలకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇస్రాయేల్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ తరములో ఉన్నటువంటి వారంట చనిపోరంట. అంటే ఆ తరం ప్రభు యొక్క దినాన్ని చూస్తారు అని చెప్పాడు. అలా అయితే 1900 ఇజ్రాయేల్కు 40 ఏళ్ళలో కదా, 1947లో స్వాతంత్రం వచ్చింది. 47 నుంచి ఇప్పటికీ బ్రతికి ఉన్నవారు ఉన్నారు. ప్రభు యొక్క దినాన్ని చూస్తారని లెక్కలు కడుతున్నాం. సరే, మంచిదే. అంతకంటే ధన్యులం అంతకన్నా ధన్యత మరొకటి ఉండదు. ప్రభు యొక్క రాకడ మనం ఇలాగ బ్రతికుండగానే ఇలాగ ప్రభువును ఎదుర్కొంటా ఆకాశ మండలం మీద మనం ఎదుర్కొంటా మేఘముల మీద మనం కొనిపోబడి ప్రభువుతో కలిసి 7 ఏళ్ళు ఆయనతో ఉండబోతున్నాం. తదుపరి భూమి మీదకి 1000 ఏళ్ళ పరిపాలనలోనికి అందరం కూడా ఆ నీతి రాజ్యంలో దేవునితో కూడా ఉండబోతున్నాం అన్న సంగతి మనమందరం ఎరిగిన వారమే. సరే, ప్రభు యొక్క దినాలు ఎలా ఉంటాయంటే ఒక దినము 1000 సంవత్సరములే ఉంటాయని అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు అన్నాడు. ఇది ఒక సంగతి. ఇది ఎవరి ఎడల అంటే లోకం ఎడల అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇచ్చ, ఆయన ఆలోచన, ఆయన అభిప్రాయం మనం గమనిస్తున్నాం. అలా అయితే మన వంతు బాధ్యత సువార్త ప్రకటించాలి. మంచిదే. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు అన్నాడు. మన ఎడల ఆయన దీర్ఘశాంతం ఏంటి అని మనం ఆలోచిస్తే మనలో ఎక్కడైనా ఏమైనా లోపాలున్నాయేమో వాటిని సవరించుకొని ఏం చేయాలి? సిద్ధపడాలి. మత్తయి సువార్తలు మనం చూస్తాం. 25వ అధ్యాయంలో ఏం జరిగింది? 10 మంది కన్యకలు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారా లేదా? ఉన్నారు. సిద్ధంగా ఉంటే ఏం జరిగింది? 5 మాత్రమే తమ సిద్ధెల్లో నూనె సిద్ధపరుచుకొని కంటిన్యూగా వెలిగేటట్లు చేసుకున్నారు. 5 మాత్రం తమ సిద్ధెల్లో నూనెను అరకొర, అది ఎప్పుడు వెలుగుతుందో ఎప్పుడు ఆరిపోతుందో వారికే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. మన యొక్క స్థితిగతులు కూడా అలా ఉన్నాయేమో ఆలోచన చేయాలి. సిద్ధెలు అంటే మన యొక్క హృదయాలు, నూనె అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారంగా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరానుసారంగా నడిపింపబడుతున్నామో వారిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం చూపుతున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకు ఆయన యొక్క రాకడ ఆలస్యమని మనం చూస్తే మన ఎడల ఆయన దీర్ఘశాంతం, ఎంత ఉన్నతమైన ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ ఉన్నతమైనటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోకుండా మన జీవితాలు వ్యర్థంగా గడుపుతున్నామేమో ఆలోచన చేసుకున్నాం. వ్యర్థమైన జీవితాలు అర్థవంతానికి పనికిరావు. దేవుని యొక్క ఆలోచన ఏంటి మన ఎడల అని మనం చూస్తే ఆయన ఎడల మనం సంపూర్ణంగా ఉండాలని, అసంపూర్ణత ఎప్పటికీ సంపూర్ణతను పూర్తి చేయలేదు కదా. గనుక సంపూర్ణంగా ఉండి ప్రభువును కలిగిన వారంగా, ప్రభువును సేవించే వారంగా, పవిత్రతను కాపాడుకునే వారంగా మాట అన్నాడు కదా,
పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని 12వ వచనంలో అంటాడు. ఆయన యొక్క రాకడకు ఆలస్యం కారణం ఏంటి అని మనం చూస్తే 2 కారణాలు ఇక్కడ మనకు దొరికాయి. ఒకటి, అందరూ అంతటా మారు మనసు పొందాలని. అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో కూడా శాశ్వతంగా ఉండాలని ఆయన ఉద్దేశం. రెండవది మనం చూస్తే సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కన్యకలు ఉన్నారు కదా, చూద్దాం. మత్తయి సువార్తలో ఆ మాట మనం చూస్తే ఒక సంగతి కనబడుతుంది. 25వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మనం చదువుకున్నాం. పరలోక రాజ్యం తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారును 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెల్లో నూనె తీసుకొని పోయిరి. ఇక్కడ 5వ వచనంలో మనం ఆలోచిద్దాం. పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండురి. ఇది మన పరిస్థితి. ఆయన మన ఎడల దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడంటే, నిద్రించుచున్న వారి ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. నేను అనుకోవడం, ఒకవేళ ఇదే రాంగ్ డెసిషన్ అయితే మరి ఆయన ఆలస్యం ఎందుకు చేయాలి, ముందే రావాలి కదా అన్నట్లుగా వారు సిద్ధపడి ఉన్నప్పుడే రావాలి కదా అని మనం చూస్తాం, మనం ఆలోచన చేయవచ్చు. కానీ ఆయన యొక్క రాకడ ఆలస్యం ఎందుకంటే అందరూ బాగుపడాలని, అందరూ దేవుని యొక్క సన్నిధిని చేరాలని. కానీ సిద్ధపడవలసిన వారు సిద్ధపడలేదు. ఇక్కడ మనం చూస్తే తమ యొక్క దేహంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు అనేది మనం చూడం. ఇక్కడ మనం గమనించినప్పుడు అలా అయితే దేవుడు మన ఎడల కోరేది ఏంటంటే, మన జీవితాలను పరిశుద్ధాత్మ ద్వారా, ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా మనం హెచ్చరింపబడతామో ఆ హెచ్చరికలను మనం లెక్క చేసి, ఆ హెచ్చరికలను మనం ఖాతరు చేసి అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడే దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడినట్లు. అందుకే ఆయన యొక్క రాకడ ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి మన యొక్క జీవితాలు కునికి నిద్రించేవిగా ఉండకూడదు, మెలకువ కలిగిన జీవితాలు ఉండాలని దేవదేవుడు మనల్ని కోరుతున్నాడు. అలాగే దేవుని యొక్క మాటలు, ఆయన రాకడ వస్తానని చెప్పాడు కదా, ఆయన మాటలు ఎన్నటికీ గతించేవి కాదు. అదే 24వ అధ్యాయంలో మాట అంటాడు, 34వ వచనం. అలాగే చూడండి 34వ వచనం, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపద నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడు తెలియపరిచినటువంటి ఆ మాటలు ఎన్నటికీ గతించేవి కాదు. ఆకాశమైన భూమి అయినా గతించిపోతావేమో కానీ ఆయన మాటలు ఎన్నటికీ గతించేవి కాదు అని ఇక్కడ మత్తయి సువార్తలో మనం గమనిస్తున్నాం. అదే మాట ఇక్కడ అపోస్తలుడైన పేతురు అంటాడు, ఆయన చేసినటువంటి ఆ వాగ్దానం నెరవేర్పు దిశగా ఆయన కొనసాగుతున్నాడు. ఎలా కొనసాగుతున్నాడంటే, ఆయన యొక్క రాకడ ఆలస్యం ఎందుకు అని మనం చూస్తే, అందరూ అంతటా మారు మనసు పొందాలి. రెండవది, మనందరి ఎడల లేక సంఘముల ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అందుకే 9వ వచనం అంటాడు, తన వాగ్దానమును గూర్చిన ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింప వలనని ఇచ్చేయింపక ఆయనకి ఇచ్చేలేదు, ఆయనకి ఇష్టం లేదు ఎవరు నశించాలని. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. 10వ వచనం అంటాడు, అయితే ప్రభువు దినం ఎలాగొస్తుందట, దొంగ వచ్చినట్లు వస్తుంది. అందుకే మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విశ్వాసికి మెలకువ, నిద్రపోకుండానే కాదు కానీ దేవుని యొక్క వాక్యంలో మనం నిలిచి నడుస్తున్నామా,
దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయాల్లో భద్రం చేసుకున్నామా? వాటిని అనుసరించి నడుచుకుంటున్నామా? ఇది ప్రాముఖ్యమైన సంగతి. యోసేపు ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? ఐగుప్తుకు తీసుకువెళ్ళబడ్డాడు. ఐగుప్తు అనేది ఒక లోకంతో సమానంగా మనం చూస్తున్నాం. లోకంలో జరిగే సంఘటనలు బట్టి యోసేపు ఎన్నడూ కృంగిపోలేదు, ఎన్నడూ బలహీన పడిపోలేదు, ఆ స్థిరత్వం నుండి ఎన్నడూ తొలగిపోలేదు అనే సంగతి మనం గమనిస్తాం. పోతీఫరు భార్య ప్రేరేపించినప్పటికీ తన పవిత్రతను విడిచినవాడు కాదు. చెరసాలలో వేసినప్పటికీ తన జీవితాన్ని ఎన్నడూ మార్చుకున్నవాడు కాదు. చెరసాలలో కూడా పోతీఫరు ఇంట్లో ఎలాగూ ఎదిగాడు, అలాగే దేవుడి యొక్క తోడును బట్టి చెరసాలలో కూడా అధికారి అయిపోయాడు. అక్కడ ఉన్నటువంటి చెరసాలలో ఉన్న ఖైదీలందరి. ఆ తదుపరి ఒక కళ, రాజుకు వచ్చినటువంటి కళను బట్టి, ఫరోకు వచ్చిన కళను బట్టి యోసేపును చెరసాలలోంచి తీసుకొని రావడం, తదుపరి ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఓ ప్రధాని చేయడం మనం చూస్తాం. ఇదంతా కూడా అతని పవిత్రతను కాపాడుకోవడం ద్వారా అతని యొక్క స్థితిని లేక స్థితిగతులు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు మనం చూస్తాం. గనుక మన యొక్క జీవితాల్లో మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడున్నా మెలకువతో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉండాలి. హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం వారికి లోబడి జీవించగలిగే ఆ మనస్తత్వం, ఆ మనస్సును మనలో ఏర్పాటు చేసుకోవాలి అన్నది ఇక్కడ అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం అంటాడు, అయితే ప్రభుదినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇది ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి కాదు, కానీ ప్రభు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ కదా. ఈ జడ్జిమెంట్లో జరిగే సంఘటనను బట్టి మనం చూస్తాం. అంటే ఎప్పుడు ఇది జరగబోతుంది అంటే 7 ఏళ్ళు శ్రమలు ముగిసబడిన తర్వాత, 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత. ఎక్కడ 1000 ఏళ్ళ పరిపాలన? ఈ భూమి మీదని. 1000 ఏళ్ళ పరిపాలన తర్వాతనే ఇదంతా జరగబోతుంది అన్న సంగతి మనం గ్రహించాలి. ఈ సంగతులన్నీ ముందే చెప్తున్నాడు తన సహోదరులకు. తర్వాత 12వ వచనం, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అన్నాడు. ఇక్కడ పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఈ రెండూ మనం కలిగి ఉండాలంట. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, ప్రభు యొక్క రాకడ కొరకైన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. ఎవరో వస్తున్నారంటే మన బంధువులు కానీ లేక ఉన్నత అధికారులు కానీ మనం ఎంత సిద్ధపడి ఉంటామో మనకు అర్థమవుతుంది. మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే మన ఇంటిని బాగా శుభ్రం చేసుకుంటాం. ఎవరైనా ఒక అధికారి వస్తున్నాడంటే మన ఊరును శుభ్రం చేసుకుంటాం. అలా అయితే మన ప్రభువు వస్తున్నాడంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ లోకపు బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ మన ఇంటికి ఎప్పుడు చెప్పి రావచ్చు, అధికారులు కానీ మన ప్రభు దినం ఎలా ఉందంట? దొంగ వచ్చినట్లు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. వాడు ఎప్పుడు కన్నం వేసి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును ఎప్పుడు ఎత్తుకెళ్తాడో తెలియదు. కానీ ప్రభు యొక్క రాకడ దొంగ వచ్చినట్లు ఉంటుంది అని ఇక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా అయితే మన జీవితాలను పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన జీవితాలుగా మనం స్థిరపరచుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీదను ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. అప్పుడే మనం సిద్ధంగా ఉన్నట్లు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు. సిద్ధంగా లేకపోతే విడవబడిన వారంగా మనం చూస్తాం. ఒక వ్యక్తి ఏం చేశాడు? ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి
బండ మీద ఇంటిని కట్టుకున్నాడు. ఏది నిలిచింది? బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు నిలుస్తుంది. మనందరికి తెలిసిన సంగతులే. ఇసుక మీద ఎలా కట్టుకున్నారు? ఏదో ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నట్టుగా కట్టుకున్నారు కదా. ఉంటే ఉంటే పోతే పోతే అన్నట్టుకుంటే ఇందాక ఎందుకు రావాలి? ఇంట్లో ఏదో పని చేసుకుంటే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. దేవుని మందిరానికి ఇంతవరకు ఎందుకు రావాలి? మన సమయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం, వేస్ట్ చేసుకుంటున్నాం. దేవుని సన్నిధానికి వచ్చినటువంటి మనం స్థిరులుగా నిలవాలి అంటే దేవుని మాటల యందు మన లక్ష్యం ఉండాలి. వాటిని మనకి హృదయాల్లో బలంగా నాటుకొని పోయేలాగా చేసుకోవాలి. అప్పుడే మనం స్థిరంగా నిలిచి దేవుని వాక్యమందు నిలిచి నడిచే వారంగా ఉంటామని మనం గ్రహించాలి. అందుకే అపోస్తలుడైన పేతురు తన సోదరులకు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అన్నాడు. అంతేకాకుండా భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎంత జాగ్రత్తో చెప్తున్నాడు. భక్తి అనేది మనం చూస్తే దేవుని యందు భయభక్తులు అనే మాట మనం చూస్తున్నాం. ఈ లోక సాధకం ఎక్సర్సైజ్ కదా. ఈ దేహ సంబంధమైనటువంటి శరీరానికి మాత్రం ఆరోగ్యం కలిగజేస్తుందేమో, కానీ దేవుని యందు భక్తి ఈ లోకం మట్టుకును పరలోకం మట్టుకును మనకేం చేస్తుందంట? అది లాభసాధకమై ఉన్నది అన్నాడు యాకోబు పత్రికలో కదా మాట. సరే, అది ఈ లోక సంబంధమైనది పరలోక సంబంధమైనదిగా మనం చూస్తాం. కనుక భక్తిని మనం కలిగి ఉండాలి. భక్తితో మన యొక్క జీవితాలను కొనసాగించుకోవాలి. సొలొమోను ఎంతో జ్ఞాని కదా. కీర్తనలు రాశాడు, అలాగే సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతాలు రాశాడు. సామెతలు, పరమగీతాలు, ప్రసంగిలో చివరి మాట ఏం రాశాడు? ఆయన అంతా అనుభవించాడు. ఈ లోకంలో ఏదైతే ఉందో వాటన్నిటిని అనుభవించాడు. తనకు తోటలు ఏర్పాటు చేసుకొని పండ్ల తోటను ఏ పండ్లైతే తనకి ఇష్టమో ఆ పండ్లనన్నిటినీ చెట్లు వేసుకున్నాడు, తిన్నాడు, హాయిగా అనుభవించాడు. దీనంతటికీ సమయం ఎక్కడ దొరికింది? భార్యలతో ఇంతమంది భార్యలను పెళ్లి చేసుకునే సమయం ఎక్కడ దొరికింది అని మనం చూస్తే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకొకటి కలగజేశాడు. ఏంటి అది? 40 సంవత్సరాలు ఏ శత్రువు తన మీద దాడి చేయకుండా చూశాడు. అర్థమవుతుంది? ఈ సమయాన్ని ఇలాగ చేసుకున్నాడు. దేవుడు ఇంత సమయాన్ని ఇస్తే ఇలాగ చేసుకున్నాడు. చివరి సంగతి ఏం చెప్తాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగినట మానవ కోటికి ఇదే విధి అన్నాడు. సమస్తం వ్యర్థం 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 అని ప్రసంగిలు చెప్తూ వచ్చాడు. భూమి మీద సూర్యుని కింద ఏ సంఘటనలు లేక మానవాళి ఎడల ఏ పరిస్థితుల విధానాలు లేక వారి జరిగించే పనులను బట్టి వాటన్నిటిని గ్రహిస్తూ వచ్చాడు. మనసుని పెట్టి ఆలోచన చేస్తూ వచ్చాడు. వాటన్నిటికీ ఫలితాన్ని లేక దానివల్ల వచ్చే ఫలితాన్ని వివరించాడు. వివరిస్తూ ఇవన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. వ్యర్థమే అంటూ చివరికి మానవ కోటికి ఒకటే విధి అన్నాడు. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాంటే చెడుతనాన్ని అసహించుకున్నట్టే అని మనం చూస్తాం. యోబు గ్రంథంలో మనం చూస్తాం, అలాగే సామెతల గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము అన్నాడు. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు. భయము, భక్తి రెండు కలిసి ముందుకు సాగుతూ ఉంటాయి అనేక సార్లు. కానీ ఇక్కడ భక్తిని మాత్రం తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. భక్తి దేవునితో నిలిపేదిగా మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధమైన ప్రవర్తనను, రెండవదిగా భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అన్నాడు.
ఎక్కడున్నా సరే, ఈ ఊర్లో ఉన్నా సరే, ఇంకొక ఊర్లో ఉన్నా సరే, యోసేపును మనం చూస్తాం. ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు. ఐగుప్తు అనే లోకం. మనం ఐగుప్తుని ఏమంటాం? లోకం అని చెప్పుకుంటాం. ఆ లోకంలో ఉన్నా కూడా యోసేపు యొక్క మనసు ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా మార్చలేకపోయారు. అలా అయితే మనం కూడా ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. మన యొక్క స్థిరత్వాన్ని ఎవరు కదిలించలేనంతటువంటి స్థిరత్వాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటాం? దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు, మన హృదయాల్లో పులకింతలు పుడతాయి, మన హృదయాలు ఉప్పొంగుతాయి. దావీదు అంటాడు కదా, నేను మంచం మీద పరుండి దేవుని వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు ఏం కలిగిందట? క్రొవ్వు మెదడు దొరికినట్లా. ఎప్పుడైనా టేస్ట్ చూసారా క్రొవ్వు మెదడు? ఏమయ్యా, ఏమ్మా చూసారా? నేను చూడలేదు, నాకు ఇష్టం లేదు. మంచిదే, బాగా టేస్టీగా ఉంటుందంట. సరే, మంచిది. అంతకంటే మధురమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. ధ్యానం చేసిన వారికి అర్థమవుతుంది దాంట్లో ఉన్నటువంటి మాధుర్యత ఏమిటో. ఒక్కోసారి నాకు తెల్లవారుజాన దేవుని వాక్యం, ఏదైనా ఒక వాక్యం జ్ఞాపకం వచ్చిందనుకో, దాని గురించిన ధ్యానం నన్ను ఆ మంచంలోంచి అలాగూ తేలజేసేలాగా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాను. ఆ దేవుడు అలాగిస్తాడు నాకు, అంతే. అంతటి ఆనందం ఉంటుంది కూడా. ఆనందం పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. దావీదు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆనందించాడు. దేవుని యొక్క వాక్యం జుంటి తేనె ధారల కంటే మధురమైనదని మనం చూస్తాం. అంతేకాకుండా మట్టి ముసలో దేవుని మాట ఎలాంటివంట? 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రమైనటువంటి మాట. అట్టి మాటలు ఎక్కడైనా దొరుకుతాయా? మనం ఏం చేస్తాం? ముసలమ్మ ముచ్చట్లు. ఆ అమ్మ దగ్గర ఏం మాట దొరుకుతాయో, ఈ అమ్మ దగ్గర ఏం మాట దొరుకుతాయో, ఆయన దగ్గర ఏం మాట దొరుకుతాయో, ఈయన దగ్గర ఏం మాట దొరుకుతాయో. నిజమే, ఎందుకంటే మన శరీరంతో ఉన్నాం, లోకంలో ఉన్నాం. వారి మాటలను బట్టి ఆనందించాలని మనం చూస్తాం, కానీ దేవుని మాటలు ఎందుకు ఆనందించాలని మనం చూడం. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. దేవుని మాటలు ఎందుకు ఆనందించినప్పుడు మనం భక్తిపరంగా దేవుని సన్నిధిలో నిలిచి ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు నిలిచే వారంగా ఉంటాం, లేకపోతే విడిచిపెట్టబడే వారంగా ఉంటాం. బండ మీద కట్టుకున్నటువంటి వారి ఇండ్లు నిలిచేదిగా ఉంటుంది, అలాగే ఇసుక మీద కట్టుకున్నటువంటి వారి ఇండ్లు వరద వస్తుంది. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, బాధలు వస్తాయి, వాటిని బట్టి కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ బలహీనతను బట్టి ఎన్నటికూ కొట్టుకొని పోకుండా బలంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్న అపోస్తలుడైన పేతురు తన సోదరులను ఇలాగూ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క రాకడ ఎందుకు ఆలస్యం చేయబడుతుందని 2 మాటలు అక్కడ మనం చూసాం. ఒకటి, అన్యజనాంగం కొరకు, అంటే ప్రభువునందు ఇంకా ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారందరూ కూడా దేవుని యొక్క ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వారి ఎడల దేవుడు ప్రేమ చూపిస్తున్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఆయన రాకడ యొక్క ఆలస్యానికి గల కారణం అది. రెండవది మనం చూస్తే ఆయన మన ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. విశ్వాసం ఉంచాం, మంచిదే. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాక్యం నింపుకున్నాం, మంచిదే. వాక్యానుసారంగా నడుచుకోలేదే అది మనకు చెడ్డదిగా మనకు కనబడుతుంది. ఆ చెడ్డదాని నుండి మనం తొలగిపోవాలని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎస్తేర్ ఏం చేసింది? హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి సొంత అలంకారం ఏమైనా చేసుకుందా? హేగే నిర్ణయించినటువంటి అలంకారాన్ని, ఎందుకంటే రాజుకు నచ్చిన అలంకారం అదే. అలా అయితే పరిశుద్ధాత్మకు దేవుని యొక్క అలంకారం ఏంటో తెలుసు. దేవునికి ఎలాంటి అలంకారం మనం ఎలాగ అలంకరింపబడాలో దేవునికి తెలుసు. అందుకు కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలాగూ నడిపిస్తే అలాగూ నడిచినప్పుడే మన అలంకరణ. అందుకే పెళ్లి కుమార్తె అలంకరణ ఎలా ఉండాలట? పవిత్రంగాను, నిష్కపటమైనది గాను, నిర్దోషత్వం కలిగినటువంటిది గాను ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలా అయితే పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి సంఘం ఎలా ఉండాలి? ఎలాగ సిద్ధపడాలి?
ఈ లోకంలో పెళ్లి కుమార్తెలు చూస్తూ ఉంటాం. రకరకాల ఆభరణాలు వేసుకొని, మంచి మంచి బట్టలు వేసుకొని పెళ్లి కుమారుని కొరకు సిద్ధంగా ఉంటుంది కదా. అలా అయితే ఇది శాశ్వతం అంటారా? మహా అంటే 70 లేక 80 సంవత్సరాల యొక్క జీవితం. దేవునితో యుగయుగములు ఆయనతో సంతోషించేటువంటి జీవితం ఇంకెంత భయభక్తులు నిలిపి దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. ఆలోచన చేద్దాం. మన యొక్క జీవితాల్లో దేవుని కొరకైనటువంటి మన సిద్ధపాటు ఎలాగుంది? ఈ రాత్రి సమయంలో మనందరం కూడా పరీక్షించుకొని ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు సిద్ధపడుదుగాక. దేవుడు తన మాటలు